హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్ఎల్ బ్లాగ్స్. ఈరోజు మనం తెలుసుకోబోయే వీడియో ఏంటంటే పచ్చిమిర్చి టమాటో పచ్చడి. ఇదేంటో ఇది కూడా పెడుతుంది అనుకోవచ్చు, కానీ ఇది కూడా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఏది ఎంత క్వాంటిటీలో వేసుకుంటే ఎలా ఉంటుందో, టేస్ట్ ఎలా ఉండేది అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ప్యాన్లో వేసి వాటర్ అంతా ఇంకిపోయాక ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని అవి ఫ్రై అవుతూ ఉండగానే మనం ప్లేట్లో టమాటా ముక్కలు కట్ చేసుకోవడమే. చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేగాక అవి కూడా తీసుకొని ప్యాన్లో ఉంచి ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని టమాటాస్ ఫ్రై చేసుకోవాలి. టమాటాస్ కూడా బాగా గుజ్జుగా ఉంటాయి, అంటే బాగా పన్నీర్ టమాటాలు తీసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది, పచ్చడి టేస్ట్ అనేది. అవి ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకొని వెంటనే వేసేసి అందులోనే కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాంట్లో వేసేసుకోండి. టమాటాస్తో పాటు అది కూడా ఉడికిద్ది. అప్పుడు ఇప్పుడు చింతపండు అనేది ఎక్కువ నలగట్లేదు, అందుకని చెప్పేసి టమాటాస్లో వేసుకోవాలి. అవి కూడా బాగా ఉడికిన తర్వాత బాగా మగ్గాక రెండు తీసుకొని మిక్సీ జార్లో కొంచెం చింతపండు, ఫస్ట్ మిక్సీ జార్లో మిర్చీలు వేసుకొని అందులో చింతపండు, జీలకర్ర, చిన్నులపాయి, ఉప్పు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి, అంటే కచ్చా మిక్సీ పట్టుకొని తర్వాత టమాటాస్ వేసుకోండి. ముందే వేసామనుకోండి బాగా పేస్ట్ అలా అయిపోతుంది, చట్నీ అనేది అంత టేస్ట్ ఉండదు. సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ప్లేట్లో తీసుకోవడమే.